న్యూస్ మాజీ మంత్రి విడుదల రజని మెడకు ఉచ్చు బిగుస్తోంది. చిలుకలూరుపేటలో క్వారీ యజమానిని బెదిరించి 2 కోట్లు తీసుకున్నారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారులు. ఐపీఎస్ అధికారి జాషువా, రజని పిఏలు చెరో 10 లక్షల చొప్పున తీసుకున్నారని పేర్కొన్నారు. 2 కోట్లు ఇస్తారా లేక 50 కోట్లు జరిమానా కడతారా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో పేర్కొన్నారు విజిలెన్స్ ఎస్పీ. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిటీ. 2020లో శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ తనిఖీకి వెళ్లిన అధికారులు అదే రోజు ఉదయం ఎమ్మెల్యే పిఏ రామకృష్ణ పిలుస్తున్నారంటూ క్రషర్కు వెళ్లినట్లు నివేదికలో పేర్కొన్నారు అధికారులు. దీంతో మాజీ మంత్రి విడుదల రజనీతో సహా మరో 4గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించి ఇష్యూ జరుగుతుంది కదా, దీంట్లో డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో విడుదల రజనీకి సంబంధించి అక్రమాలు పాల్పడినటువంటి పరిస్థితులకు సంబంధించి అనేక ఫిర్యాదులే వరుసగా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే విజిలెన్స్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దృష్టికి చిలకలూరుపేట ఎడ్లపాడుకు సంబంధించినటువంటి స్టోన్ క్రషర్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను బెదిరించి 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 2 కోట్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో తమను బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విజిలెన్స్ విచారణకైతే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల వాళ్ళకి ఎంతో కొంత చెల్లించాలంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి విజిలెన్స్ ఎస్పీని డైరెక్ట్ గా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళని బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నట్టు కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఒకవేళ కనుక తాము కనుక చెప్పింది వినకపోతే కంపల్సరిగా ఈ పైన చర్యలు ఉంటాయంటూ కూడా అప్పుడు అధికారులు బెదిరించడం, వారు వినకపోవడంతో ఆ స్టోన్ క్రషర్ ఏదైతే బిజినెస్ జరిగేటటువంటి ప్రాంతానికి వెళ్లి పరిశీలన పేరుతో వాళ్ళని అక్కడ మీ పైన మీరు చేస్తున్నటువంటి బిజినెస్ లో అక్రమాలు ఉన్నాయంటూ కూడా మీకు 50 కోట్ల రూపాయలు ఫైన్ వేయిస్తున్నాం అంటూ కూడా బెదిరించడం జరిగింది. లేకపోతే ఈ 50 కోట్లన్నా కట్టండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం అన్నా చేయండి అంటూ కూడా డైరెక్ట్ గా విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే ఫిర్యాదులో క్లియర్ గా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదుని పరిశీలించడంతో పాటు విచారణ చేపట్టినటువంటి విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం 2 కోట్లకు సంబంధించినటువంటి అక్రమాలు అయితే పాల్పడడం జరిగిందనే విధంగా కూడా ఒక నివేదికనైతే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీని ఆధారంగా కూడా కేసులు అయితే బుక్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో క్లియర్ గా విడుదల రజనీ 2 కోట్ల రూపాయలు లబ్ధి పొందిందంటూ కూడా విజిలెన్స్ అధికారులు అయితే నిర్ధారించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు విడుదల రజనీతో పాటు అదేవిధంగా విడుదల రజనీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి రామకృష్ణ గాని పని కూడా ఈ అంశంలో కూడా లబ్ధి పొందినట్లు కూడా వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు. 10 లక్షల రూపాయలు వాళ్ళిద్దరు పొందినట్లు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అధికారిగా ఉన్నటువంటి జాషువా కూడా తమ దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు ఏదైతే ఆరోపించినటువంటి ఉందో అది కూడా క్లియర్ గా అయితే నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా విచారణ అయితే పూర్తి అయినట్లు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి నివేదిక ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వానికి కూడా విజిలెన్స్ అధికారులు అయితే సబ్మిట్ చేశారు. ఇప్పుడు కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించి మరి విజిలెన్స్ కూడా నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. కేసు నమోదు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అంశాల్లో మరి విడుదల రజనీనే కోర్టును ఏమైనా ఆశ్రయించేటటువంటి పరిస్థితులు ఉంటాయి, అలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం తమకు న్యాయం జరిగిందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు తమ డబ్బుల్ని తమకి ఇప్పించాలి, దాంతో పాటు విడుదల రజనీ పైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్ కి సంబంధించినటువంటి యజమానులు మాత్రం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.